వెల్కమ్ టు మై ఛానల్ పల్లవి డిజిటల్ ఆర్ట్స్. మేక మరియు గొర్రె. ఒక చిన్న గ్రామం పక్కన ఓ నది ప్రవహిస్తూ ఉండేది. ఆ నదిపై పాత కంచెతో చేసిన వంతెన ఉండేది. ఆ వంతెన చాలా బలహీనంగా ఉండడంతో ఒకేసారి ఒకే జీవి దానిపై నడవగలిగేది. ఒక రోజు ఒక మేక వంతెన పైకి ఎక్కింది. అదే సమయంలో మరోవైపు నుంచి ఒక మేకపోత వంతెన మీదికి వచ్చేసింది. వంతెన మధ్యలో మేకలు ఎదురుపడ్డాయి. ఇరువురూ ఆగిపోకుండా ఒకదానితో ఒకటి తగువుకు సిద్ధమయ్యాయి. మేకపోత తన బలం చూపించేందుకు సిద్ధమవుతుండగా మేక తెలివిగా చెప్పింది, మనిద్దరం గొడవ పడితే ఇద్దరం నది నీటిలో పడిపోతాం. కాని సహకరించి కలిసి పని చేస్తే మనిద్దరం సురక్షితంగా ఈ వంతెన దాటవచ్చు. నేను ముందు వెనక్కి తగ్గుతాను, నువ్వు ముందుకి వెళ్ళు. ఆ తర్వాత నువ్వు వెనక్కి తగ్గి నన్ను వెళ్ళనివ్వు. మేకపోత ఆ మాటలని శ్రద్ధగా వినింది. మేక చెప్పింది నిజమే అని ఆలోచించి ఆమె చెప్పినట్లు చేసింది. మొదట మేక వెనక్కి తగ్గింది. తర్వాత మేకపోత వంతెన దాటింది. ఆ తర్వాత మేకపోత వెనక్కి వెళ్ళి మేకకి మార్గం ఇచ్చింది. ఇలా వారిద్దరూ వంతెనను సురక్షితంగా దాటారు. అలా చేస్తూ వారిద్దరూ స్నేహితులయ్యారు. ఈ కథ మనకు మంచి నైతిక బోధ అందిస్తుంది. కఠిన పరిస్థితుల్లో సహనం, సహకారం మరియు మంచి సంభాషణా పద్ధతుల ద్వారా సమస్యలను పరిష్కరించడం ఎంత ముఖ్యమో ఈ కథ చెబుతుంది. సహకారం మరియు సహనం సహజీవనానికి కీలకమైన గుణాలు. గొడవలను నివారించి పరస్పర ప్రయోజనాలను పొందే మార్గంలో ప్రయాణించడానికి వీటిని అందరూ అలవరచుకోవాలి. Thank you so much for watching. Please like, share and subscribe.